రైతు సోదరులకు శుభోదయం. స్టెర్లింగ్ పంప్ సమర్పించు నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం. అధిక దిగుబడులే లక్ష్యంగా రసాయన ఎరువుల మోజులో పడి నేలతల్లిని నిస్సారం చేస్తున్నారు మన రైతులు. వ్యవసాయం అంటే ఇది కాదు, తాతల కాలం నాటి పద్ధతులే సుస్థిరమైన విధానాలని గ్రహించిన రైతులు మాత్రం వాటిని పక్కన పెట్టారు. ఆదిలాబాద్ జిల్లా మారుమూల ప్రాంతంలో ఓ రైతు అనుభవాన్ని ఇవాల్టి నేలతల్లిలో చూద్దాం. నేటి తరం రైతులకు వ్యవసాయంలో సహజ సాగు పద్ధతులు తెలియవు. ఆ విధంగా పంటలు పండించవచ్చన్న అవగాహన కూడా వారికి లేదు. ఎక్కడో అటవీ ప్రాంతాల్లో ఉంటూ కొండలు గుట్టల మధ్య ప్రకృతి సాగు చేస్తున్న గిరిపుత్రులు విషం లేని ఆహారాన్ని పండిస్తున్నారు. నీరే సరిగ్గా ఉండని ప్రాంతాల్లో నీటిని ఒడిసి పట్టుకొని ప్రకృతి సాగులో లాభాలు గడిస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో చాలా ప్రాంతం దట్టమైన అడవులతో నిండి ఉంటుంది. ఈ అడవుల్లో నివసించే గిరిపుత్రులు సాగుకు అనువుగా ఉన్న భూమిలో వ్యవసాయం చేసుకుంటూ కొద్ది మొత్తంలో పంటలు పండిస్తుంటారు. సేద్యంలో పెరిగిపోయిన రసాయన సేద్యపు ఆలోచనలు ఆ గిరిపుత్రుల మనసులో కూడా పాతుకుపోయి వారు అదే వ్యవసాయం చేయటం అలవాటుగా మారిపోయింది. కానీ మనం చూస్తున్న సీడెం నాగారావు మాత్రం 3 ఏళ్లుగా ప్రకృతి సాగులో వివిధ పంటలు పండిస్తున్నాడు. మొదట్లో ఈ రైతుకు ప్రకృతి సాగు గురించి తెలియదు. ఏకలవ్య ఫౌండేషన్ ద్వారా ప్రకృతి సాగు గురించి తెలుసుకున్న ఇతను ఇప్పుడు తనకున్న పొలంలో వివిధ రకాల పంటలను ఈ విధానంలో పండిస్తున్నాడు. ఇది ఖర్చులేని వ్యవసాయమని, దీన్ని మన పూర్వీకులు పాటించినా మనం మాత్రం మర్చిపోయామని చెప్తున్నారు. నాకు సొంత భూమి 3 ఎకరాలు ఉన్నాయి. 3 ఎకరాల ఈ మన ఆర్గానిక్ అంటే జీవామృతంతో పండిస్తున్నా. అంటే 3 సంవత్సరాల నుంచి చేస్తున్నా. అంతకుమందలు మాకు తెలియకపోతున్నాయి. ఇప్పుడు నాన్న వాళ్ళు అదే పాత పద్ధతితో పెండ గోబర అవేతో పండిస్తుండ్రి. కానీ మన మళ్ళీ యూరియాలు డిఏపీలు వచ్చినాయి కదా, దానికోసం మళ్ళీ మొత్తం యూరియా డిఏపీ వాడుకుంటుంది. అప్పుడు మొత్తం దిగుబడి అనేది మొత్తం తగ్గుకుంటా మొత్తం తగ్గింది. భూమి మొత్తం నాశనం అయిపోయింది. అంటే భూమి కూడా గట్టిగా అవుతుండే. అరే గిటి ఎట్లా చేయాలంటే మళ్ళీ ఈ ఏకలు ఎప్పుడైతే వాటర్ సెట్ మనకు వచ్చింది, అప్పుడు 2008లో వాటర్ సెట్ వచ్చింది. అయితే వాటర్ సెట్ వచ్చినాక ఏకలవ్య వాళ్ళు మనకు సపోర్ట్ చేసిన అంటే గిట్లా ఈ ఆర్గానిక్ పద్ధతితో చేయాలి అనే ఉద్దేశంతో మాకు వాళ్ళు చెప్పడం జరిగింది. దానివల్ల మేము చూసినామంటే నాన్న వాళ్ళు ఇంతకు మొదలు ఎట్లా చేసినారు, ఎట్లా మంచిగా ఆరోగ్యంగా ఉంటుండే అని మనం ఇట్లా మేము చూసుకున్నాం. అయితే అరే మనం ఇప్పుడు ఎందుకు ఈ యూరియల్ అప్పుడు దిగుబడి కొంచెం మంచిగానే ఉండే, ఇప్పుడు ఎందుకు తగ్గుతుంది అదే ఉద్దేశంతో మన ఏకలవ్య వాళ్ళు చెప్పినారు. కాబట్టి అరే ఇది కూడా కరెక్టే. అప్పుడు మా నాన్న వాళ్ళు ఆవు పేడ మొత్తం ఆ గోబర్ మొత్తం వేస్తుండ్రి, మేమేమో ఇప్పుడు అమ్ముకుంటున్నాం. అరే ఎందువల్ల మనకు తగ్గిపోతుంది అదే ఆలోచనతో మన ఏకలవ్య వాళ్ళు సపోర్ట్ చెప్పినారు. కాబట్టి అరే ఇదే మంచిగా మా పద్ధతి, నాన్న వాళ్ళు చేసిన పద్ధతి మంచిగా అని మేము ఇప్పుడు జీవామృతం, ఆవు పేడ మూత్రం, కషాయనం ఈ గిట్లా చేస్తేనే మన ఖర్చు కూడా తగ్గుతుంది. మన చేతికి ఉంటుంది, మన ఇంటికన్నా ఉంటుంది. అది ఆవులతో గోమూత్రం తీసుకొని మనం కొనాల్సిన అవసరం లేదు. మన తాట ఆవులు ఉన్నాయి, దొరుకుతాయి. మనం మొత్తం చెట్లంతా మనకి అవి ఏ కషాయం తయారు చేయాలో ఆ కషాయాలు కూడా మన తాటని ఉంటాయి కదా. అదే ఉద్దేశం దాన్ని చేస్తేనే ఏదైనా గుర్తుంటుంది. అప్పటి వరకు ఇప్పుడు చెప్పిన దాంట్లోకే చేసుడే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. ఇది ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండలం చింతకర్ర గ్రామం. ఇది పూర్తి స్థాయి అటవీ నివాస ప్రాంతం. ఇక్కడికి వచ్చి ఏ ఒక్క వ్యవసాయ అధికారి వ్యవసాయంలో సలహాలు సూచనలు ఇవ్వరు. అయినా ఒక సంస్థ నేర్పిన కొద్దిపాటి శిక్షణతో ప్రకృతి సాగులో మెళకువలు నేర్చుకుని ముందుకు సాగుతున్నాడు. అటవీ ప్రాంతంలో రాళ్లతో కూడిన బీడు భూముల్లో విషం లేని స్వచ్ఛమైన ఆహారాన్ని పండిస్తున్నాడు నాగారావు.
3 సంవత్సరాల నుంచి కొంచెం అంటే ఇంతకు మొదలు గెట్ల అయితే భయపడుతుండ్రు యూరియా డిఏపి చేసి పక్క వాళ్ళు యూరియా డిఏపి పోస్తున్నారు కదా, అరే వాళ్ళ చూసి పంట కూడా వాళ్ళ డిఏపి కొంచెం ఎక్కువగా పంట కూడా వస్తాయి కదా, అరే మనం కూడా నష్టపోతామేమో అదే ఉద్దేశం ఉండే. కానీ ఇప్పుడు కొంచెం కొంచెం చేసుకుంటా అంటే ఫస్ట్ దాంట్లో కొంచెం అంటే 2-3 గుంటలు 20 గుంటల గిట్లా చేస్తుండ్రి. ఆవు పేడ మూత్రం జీవామృతం చేసి అంటే ఇంతకు మొదలు ఫస్ట్ దాంట్లో అయితే టమాటా మరియు ఉల్లిగడ్డలు ఫస్ట్ సంవత్సరం అయితే అదే కొంచెం 20 గుంటల దాంట్లో చేసిన ఎట్లా అయితే దిగుబడి వస్తుంది, ఎట్లా అవుతుంది, ఎట్లా కాయ ఉంటుంది అనేది చూడతందుకు ఒక సంవత్సరం చేసిన 20 గుంటల టమాటా మరియు అవి ఉల్లిగడ్డలు అవి దాదాపు ఖర్చు లేకుండా నాకు 40,000 టమాటాల దిగుబడి వచ్చింది. ఉల్లిగడ్డలు మళ్ళీ ఉల్లిగడ్డలు నేనైతే తినమందం అయితే చూడాలి, అమ్మతందుకు అయితే మనకు అంత వెళ్ళాయి కాబట్టి మనం తిని చూడాలి దాంట్లో ఏం రుచి ఉంటుంది, అట్లా దానిలో ఎన్ని రోజులు ఉంటుంది కెపాసిటీ అంటే అది చూసినాం. అంటే ఇంతకు మొదలు మార్కెట్ నుంచి తెస్తున్నాం కదా, యూరియా డిఏపి పోసినవి టమాటా కానీ మళ్ళీ ఉల్లిగడ్డ కానీ, ఉల్లిగడ్డ అది 1 కిలో తెస్తే అది 8 రోజులు 10 రోజులు ఉంటే మొత్తం మీది నుంచి కొంచెం ఖరాబ్ అవుతుండే, గిలగిల అవుతుండే. అరే మళ్ళీ దీనికి చూసినాం అయితే దీన్ని మన ఇంటి నుంచి చేను నుంచి పంట పండించిన దానికి తేడా ఉంటుంది, దీనికి మొత్తం గట్టిగా ఉంటుంది, రుచి కూడా వేరు ఉంటుంది. అంటే ఒక సంవత్సరం ఉండే నిలువ ఒక ఉల్లిగడ్డ అయితే అది 1 సంవత్సరం ఉండదు, వారం కూడా ఉండదు, అది మొత్తం గుల్లగా అవుతుంది, మొత్తం పొట్ట అంతా గులుగుల సడు పోతూనే ఉంటుంది. నాగారావు సాగును ఒక్కసారిగా కాకుండా అంచెలంచెలుగా మార్చాడు. సాగు విధానాల్లో మార్పు తీసుకువస్తూ ప్రకృతి సాగు వైపు మళ్లించాడు. ముందుగా 10 కుంటల్లో ఈ సాగు ప్రారంభించిన నాగారావు ఇప్పుడు దాన్ని 3 ఎకరాలకు విస్తరించాడు. తనకు ఉన్న భూమిలో పత్తి, కంది, మిరప, తెల్లజొన్న, టమాటా, ఉల్లి పంటలను ప్రకృతిలో లభించే ఎరువులతో సాగు చేసి అధిక దిగుబడులు సాధించి లాభాలు పొందుతున్నాడు. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి ఉట్నూరు మండల గిరిజన రైతులకు ఏకలవ్య ఫౌండేషన్తో 2006 నుంచి ప్రత్యేక అనుబంధం ఉంది. సాగులో రసాయన ఎరువులను తగ్గించి ప్రకృతిలో లభించే ఎరువులతో వ్యవసాయం ఎలా చేయాలనే విషయాలపై ఫౌండేషన్ రైతులకు అవగాహన కలిగిస్తోంది. విడతల వారీగా శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తూ రైతుల్లో చైతన్యం తెస్తోంది. నీరు లేక వర్షాధారంగా ఒకే పంట పండిస్తున్న ఈ గిరిజన రైతులకు వాటర్ షెడ్స్ నిర్మాణం ద్వారా వారిలో నమ్మకాన్ని కలిగించింది. ప్రకృతిలో లభించే ఎరువులతో వివిధ రకాల కషాయాలు తయారు చేసి పంటలకు వాడుతున్నారు. జీవామృతం, ఘన జీవామృతం తయారు చేయటం మొదలుపెట్టారు. పూర్వీకులు అనుసరించిన పద్ధతులు, తాము చేస్తున్న వ్యవసాయ పద్ధతులను పోల్చి చూసుకున్నారు. రసాయనాలు అవసరానికి మించి వేస్తే భూమి పాడవుతుందనే విషయం రైతులు గ్రహించలేకపోతున్నారు. రసాయనాల వల్ల భూమి నిస్సారమవుతుందనే విషయాన్ని గ్రహించిన ఈ రైతు ప్రకృతి సేద్యం చేస్తున్నాడు. తనకున్న 3 ఎకరాల భూమిని ఒకేసారి ఈ విధానంలోకి తీసుకురాకుండా మొదట 20 గుంటలతో మొదలుపెట్టి నేడు తనకున్న మొత్తం భూమిని ఈ విధానంలోనే సాగు చేస్తున్నాడు. ఒకసారి 20 గుంటలు చేసిన, మళ్ళీ రెండవసారి ఏమో ఈ సోయా మరియు కందులు చేసిన దానికి ఇప్పుడు అంటే ఒక 20 గుంటల్లో మొదటి సంవత్సరం, రెండవసారి ఏమో 1 ఎకరంలో కంది మరియు సోయా అంతర్ పంట వేసిన దాంట్లో 1 ఎకరంలో కంది 5 కుంటల్లో అయింది. అంటే నేను అంటే గుల్బర్గ ఏకల వాళ్ళు సపోర్ట్తో గుల్బర్గ పోయినా, అంటే 1 ఎకరంలో 25 కుంటాలు ఎట్లా పండిస్తున్నారు
అని మేము పరిచయం అయిపోయినాయి. అక్కడ చూసిన దానికి ఆ భూమికి ఈ భూమికి తేడా ఉంటుంది. కాబట్టి అప్పుడు ఆయన చేస్తే మనకు ఆయన 25 కుంటలు చేస్తే మనం 5 కుంటలు తీయగలమా అని అదే ఉద్దేశంతో ఇక్కడ మనం అంటే మూడు సార్లు కటింగ్ అయితే చేస్తాం. కందుకు అంతర పంట వేసి కందికి ఒకసారి నీళ్ళు ఇచ్చినాం, ఒకసారి జీవామృతం కొట్టినాం. అయితే దానికి నీరుడు 5 కుంటలు 1 కిలో పోసినాం అన్నట్టు. 1 కిలోల 5 కుంటలు దిగుబడి వచ్చింది. కందులు 5 కుంటలు వచ్చినాయి. అయితే దానికి ఏం ఖర్చు లేదు, ఏం 1 రూపాయి కూడా ఖర్చు పెట్టలే. అది ఆదాయం అంటే నేను లెక్క పెడితే అది మొత్తం ఖర్చు 20 అంటే 2,000 3,000 మొత్తం 1 ఎకరంలో దున్నుడు మొత్తం కలిపి 5,000 అనుకో. అయితే ఇప్పుడు దిగుబడి మనకు 5 కుంటలు వచ్చింది. అది 5 కుంటలు ఎట్లా వచ్చిందంటే అది జీవామృతం కొట్టి దానికి ఒకసారి నీళ్ళు ఇచ్చిన కాబట్టి అంటే 3 సార్లు కటింగ్ చేసిన. కటింగ్ చేస్తే అది మొత్తం రౌండ్గా పెరుగుతుంది, ఆ కొమ్ములు ఎక్కువ అవుతాయి, దానివల్ల దిగుబడి అనేది పెరుగుతుంది. 5 కుంటలు అమ్ముకుంటే నీరుడు 5,000 కుంటలు ధర ఉండే. 5,000 25,000 వచ్చినాయి. అయితే నేను కాస్త ఖర్చు పెట్టిన 5,000 20,000 మీద దిగుబడి వచ్చింది. నేను సోయా 3 కుంటలు అయింది. సోయా కూడా అంతే, అంటే కలుపు లేదు, ఏం లేదు. కలుపు మనకు ఈ మన గోబర్ ఉంటుంది, ఈ పెండ, ఆ ఎండిన పెండనే వాడుకుంటాం అన్నట్టు. దాంట్లో వల్ల గడ్డి అవుతుంది, కానీ మేము కలుపుకుంటాం ఇంట్లోనే. దానికి కూడా మనం ఖర్చు అంటే కూలి పెట్టాలంటే పెరిగిపోతుంది. అంటే మనకు స్తోమత లేక డబ్బులు లేవు కూలి పెట్టాలంటే, అందుకొరకే ఇంట్లో చేసి దానికి తీసినాం కలుపు. అంటే 3 కుంటలు వచ్చింది, 21 కుంటల 1 ఎకరంలో. అయితే కంది ప్లస్ అవి సోయా అంతర్ పంట వేసుకుంటున్నాం. సోయా నీరుడు 3,000 ఉండే, 10,000 ప్లస్ 5 కుంటలు 25,000 1 ఎకరంలో అంత దిగుబడి వస్తుంది. అంటే నమ్మకం పోవాలంటే మనం చేసి చూస్తేనే నమ్మకం అనేది కలుగుతుంది. ఈ ఆర్గానిక్లో ఏమున్నది, రసాయన ఎరువులు వాడుకుంటే ఎట్లా ఉంటుంది, ఎట్లా ఖర్చు వస్తుంది అనేది తెలిసిపోతుంది. చేస్తేనే అది అవగాహన కూడా వస్తుంది. నాగారావు ప్రకృతి సాగు చేసిన మొదటి సంవత్సరం టమాటా, ఉల్లి పంట వేశారు. 20 గుంటల్లో ఈ పంటలు సాగు చేసిన గిరిజన రైతు ఏ ఖర్చు లేకుండా టమాటా ద్వారా 40,000 రూపాయల ఆదాయం పొందారు. ఉల్లిని తమ అవసరాలకు సరిపడా పండించారు. ఇందులో సాధారణంగా మిగతా రైతులు అనుసరిస్తున్న విధానాలు, ప్రకృతి సేద్యానికి ఉన్న తేడా గమనించారు. రుచి, నిల్వ ఉండే సమయంలో కూడా రెండింటి మధ్య తేడా గమనించడం ద్వారా నాగారావుకు ఈ వ్యవసాయం పట్ల నమ్మకం కలిగింది. ఇంతకు మొదలు మొత్తం ఈ ఏరియాలో ఒక 1000 ఎకర్లు మొత్తం టోటల్ ఉన్నాయి మా విలేజ్లో. 1000 ఎకర్లలో మొత్తం అంటే ఆధారపడి వర్ష ఆధారమే పంట తీస్తుండ్రి. అంటే బావులు గుండా ఉండే, కానీ అప్పుడు అంత ఎక్కువ నీళ్ళు లేకుండే. ఇప్పుడు ఈ వాటర్ సెట్ల మనం చిన్న చిన్న కట్టలు, కుంటలు, మరియు ఈ మళ్ళీ బండ కట్టలు, అంటే రైతుంది బాగు చేయాలంటే భూమి చిన్న చిన్న బండలను కట్ట పీబీ బెండింగ్ కట్ట వేయాలి. అప్పుడే మట్టి అంతా పోకుండా కాపాడుతుంది. దానివల్ల మనకు రైతు కూడా భూమి మట్టి కాపాడుతాడు, మంచి భూమి అవుతుంది. దానివల్లనే ఇంత ఈ ఏకలవ్యతో వాటర్ సెట్ అనేది ఏరియా మొత్తం పెరిగిపోయింది. ఇప్పుడు ఏ రైతుని అడగండి, అప్పుడు ఎట్లా ఉండే, ఇప్పుడు ఎట్లా ఉండే, దానివల్ల ఏం లాభం ఉండేది అనేది మొత్తం రైతులు ఇప్పుడు కూడా చెప్తారు. అంటే లాభం అనేది ఇప్పుడు నీళ్ళ శాతం పెరిగిపోయింది భూగర్భ జలాల మీద. ఇంతకు మొదలు మొత్తం పారకుండా ఓరెకపోతుండే, ఇప్పుడు అట్లా కాదు. ఇప్పుడు ఆపుకుంటా ఉంటుంది కదా, దానివల్ల ఇప్పుడు టీసీబీ తవ్వినాం చేనుల నడమల. టీసీబీతో ఏం లాభం వచ్చిందంటే ఒక మట్టి పోకుండా మట్టి కూడా ఆగుతుంది, ప్లస్ మళ్ళీ నీళ్ళు కూడా అక్కడ నిల్వ ఉండి లోపల పోతుంది.
లోపల తేమ అనేది ఎక్కువ సపోర్ట్ ఉంటుంది భూమికి కూడా. ఇప్పుడు ఆ సైడ్ మీది నుంచి మొత్తం పారుకుంటూ ఉండే కదా, ఇప్పుడు ఆక్కుంటా పోవటం వల్ల ఇప్పుడు ఈ మన పంట అంతా కూడా పచ్చగా ఉంటుంది. ఇప్పుడు ఇంతకు ముందు వాటర్ సెట్ లేకున్నప్పుడు అంత మొత్తం ఈ టైం వరకు ఎండిపోతుండే. రసాయన ఎరువుల వాడకానికి స్వస్తి పలకాలన్నది ఇతని ఉద్దేశం. ఈ క్రమంలో వివిధ దశల్లో వివిధ ప్రయోగాలు చేస్తున్న ఈ అభ్యుదయ రైతు తమ నికర ఆదాయం పెంపే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాడు. నేల సారం కాపాడుతూనే 10 కాలాల పాటు ఆరోగ్యంగా ఉండేలా చేస్తున్నాడు. రెండో సంవత్సరంలో ఎకరం విస్తీర్ణంలో కంది సాగు చేశారు నాగారావు. కంది పూత దశకు వచ్చే వరకు 3 దఫాలుగా కొమ్మలు మొక్క ఎక్కువగా పెరిగే విధంగా చేయటం ద్వారా అధిక దిగుబడులు సాధించారు. ఈ ఏడాది కంది పంట ద్వారా నాగారావు 25,000 రూపాయల ఆదాయం పొందాడు. మొత్తం పంట కాలంలో ఒకే ఒకసారి జీవామృతాన్ని పిచికారీ చేశాడు. కందిలో అంతర పంటగా సోయా సాగు చేసి 3 క్వింటాళ్ల దిగుబడి సాధించి దాని ద్వారా మరో 10,000 రూపాయల ఆదాయం పొందాడు. ఈ బావి అయితే ఇప్పుడు 2006లో డోజర్తో తవ్విన. అప్పుడు కొంచెం నీళ్ళు ఉండే, అంతా లేకుండా. అంటే నీళ్ళు ఉంటే మనం ఏదైనా చేయగలుగుతామనే ఉద్దేశంతో డోజర్తో తవ్వినాం. దానివల్ల కొంచెమే ఉండే అప్పుడు. ఇప్పుడు ఈ వాటర్ సెట్ పండ్లు బాగా చేసినాం కదా, దానివల్ల ఈ నీళ్ళు అనేది మొత్తం ఇప్పుడు 24 గంటలు నడిచిన మోటార్ అది నీళ్లు పోదు, పెరిగిపోయింది మొత్తం. దానివల్ల లాభం ఉన్నది. మూడవ పంటలో ఇప్పుడు 3వ సంవత్సరంలో ఇప్పుడు పత్తి 1 ఎకరంలో, మళ్ళా కంది అంతర్ పంటనే పత్తిలోనే మొత్తం 3 ఎకర్ల మొత్తం. అంటే తక్కువ అంటే ఇప్పుడు నీరుడు 1 ఎకరం చేసిన, ఈ సంవత్సరం 2 ఎకర్ల 3 ఎకర్లు మొత్తం టోటల్గా చేసుకుంటే 3 ఎకర్లు కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు దానికి 3 ఎకర్ల ఖర్చు ఈ సంవత్సరం యూరియా డిఏపి లేకుండా ఈ మన జీవామృతంతో కషాయాలతో వాడుకుంది. ఇప్పుడు మినిమం ఉదాహరణగా 9,000 ఖర్చు అయింది 3 ఎకర్లకు. 9,000లో ఇప్పుడు నాకు 25 క్వింటాల్ పత్తి అయిపోయింది. మళ్ళీ కందులు ఇంకా ఎంత అవుతాయో ఇంకా చేయాలి. పత్తి ఇప్పుడు 25 క్వింటాల్ అంటే ఇప్పుడు 5,000 కుంటల్కు 5,000 రూపాయలు, 1,20,000 వచ్చినాయి. ఖర్చు 9,000 అంటున్నారు. 9,000తోనే ఇప్పుడు నా పత్తి దాంట్లో దిగుబడి వచ్చింది. ఇప్పుడు మిర్చి మనకు తినమందం అయితే మిర్చి ఉంటుంది అంతర్ పంట. కొంచెం పెట్టినాయి, పోయిన జాగల చుక్కలాయి. కంది ఉన్నాయి. కందిలో కూడా మనకు సంవత్సరం వరకు మా పప్పు కొనే అవసరం లేదు. కంది ఈ సంవత్సరం మొత్తం ఎండిపోయింది కాబట్టి ఇప్పుడు దాదాపుగా 2 క్వింటాలు అయితే మనకు తినమందం అయితే ఉంటుంది కంది. ప్రస్తుతం తనకున్న 3 ఎకరాల్లో ప్రకృతి సేద్యం చేస్తున్నాడు. ఈ ఏడాది మొత్తం భూమిలో పత్తి పంట సాగు చేశాడు. ఇప్పటి వరకు 25 క్వింటాళ్ల దిగుబడి సాధించాడు. ఇంకా మరికొంత పత్తి వచ్చే అవకాశం ఉంది. దీంతో పాటు పత్తి పంటలో అంతర పంటగా కంది సాగు చేశాడు. 3 ఎకరాల వ్యవసాయంలో ఇప్పటి వరకు నాగారావుకు ఖర్చయింది 9,000 రూపాయలు మాత్రమే. కానీ ఇప్పటికే నాగారావుకు వచ్చిన ఆదాయం 1,25,000 రూపాయలు. కంది పంట ద్వారా మరికొంత ఆదాయం పొందే అవకాశం ఉంది. మన గ్రూప్ చేస్తున్నారు కదా మా ఏకలవ్య వాళ్ళు సొసైటీలు. దానివల్ల మేము ఎక్కడైతే మేము మీటింగులు ప్రోగ్రామ్స్ ఉంటాయో అక్కడ పోయి మేము తెలిసిన దానికి వాళ్ళకు మా రైతులకు కూడా గిట్లా చేస్తేనే మనకు బాగుంటుంది, దిగుబడి అనేది మనకు పెరుగుతుంది. దానివల్ల భూమి కూడా మంచిగా
శాతం పెరుగుతుంది. దానివల్ల మనం నష్టపోకుండా ఉంటాం, పిల్లగాళ్ళకు కూడా ఆరోగ్యంగా ఉంటుంది అనేది చెప్పేస్తాం. ఆ వాటర్ సెట్ ఆయకముందు అప్పుడు మా తాత వాళ్ళు మనకు వేరే ఇందరు వెళ్ళినా ఎక్కడన్నా కూలిపోతుండే మొత్తం జొన్నలాత. ఇక్కడ కొంచెం చేస్తే అది సరిగా రాకపోతుండే, దిగుబడి కూడా అంత లేదు, మా బయట కూలిపోతుండే. ఈ ఏకలవ్య వాటర్ సెట్ వచ్చిన తర్వాత మనకు ఇప్పుడు ఈ ఏకలవ్య వాటర్ సెట్లనే పని చేసుడు, అక్కడనే పని చేసుడు మా చేనులు బాగుపడతాయి అనేది, ఆ కూలి అనేది బయట పోకుండా ఇక్కడనే కూలీతో బతుంది. అభివృద్ధికి ఆమడ దూరంలో ఉండే గిరిజన రైతులు ఏకలవ్య ఫౌండేషన్ ఇస్తున్న సలహాలు సూచనలతో స్వయంగా పంటలను సాగు చేసి తమ అనుభవం ద్వారా మిగతా రైతులకు మార్గదర్శకంగా నిలుస్తున్నారు. రసాయనాల నుంచి బయటకు రావటం రైతుకు ఓ ఛాలెంజింగ్గా మారింది. ఇలాంటి రైతులను మార్గదర్శకంగా తీసుకొని రైతులు తమ సాగు విధానాలను మార్చాల్సిన అవసరం ఉంది. ఇదే ఇవాల్టి స్టెర్లింగ్ పంప్ సమర్పించు నెలతల్లి కార్యక్రమం. నమస్తే.